levels, which is not correct. ఓకే దయాకర్ గారు చెప్పండి భారత్ గారు. చెప్పండి. సిబిఐకి సంబంధించి అయితే మరొకసారి ఆరోపణ చేస్తున్నారు అందరు కూడా. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి చెప్పి చేశారా చెప్పకుండా చేశారా? బీజేపీ ఏమో చెప్పి చేశారా? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వేరు కాదు, ఒకే సోల్. ఓకే, కాబట్టి ఎవరికైనా అనుమానం చేసుకోండి. రాహుల్ గాంధీ వాళ్ళ కేటీఆర్ ఒక పాత ట్వీట్ బయటకు తీసుకొచ్చారు. కేటీఆర్ ఒక పాత ట్వీట్, కేటీఆర్ ఎవరు? కేటీఆర్ పాత ట్వీట్ ఒకటి బయటకు తీసుకొచ్చి రాహుల్ గాంధీది. కేటీఆర్ అంటే మా అపోనెంట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఓకే, శరత్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఏమేమి స్పందిస్తుంది దాని గురించి? జియో ఎప్పుడు వస్తుంది? మా నాయకుడు రాహుల్ గాంధీ, మా నాయకుడు మల్లికార్జున ఖర్గే, మా అమ్మ సోనియా గాంధీ, మా రాష్ట్ర నాయకుడు మహేష్ కుమార్ గౌడ్, మా ప్రభుత్వ నాయకుడు రేవంత్ రెడ్డి. జియో అంటే ఒకటి శరత్ గారు మీరు అంటున్నట్టు జీవో రాకుంటే క్రెడిబిలిటీ పోతుంది. ఖచ్చితంగా సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ఇస్తారు కదా, ఇవ్వకుండా ఇప్పుడు ఆప్తే వరకు అవుతుంది. భరత్ ఒక విషయం ఇంటర్వెన్షన్ సారీ నీ మధ్యలో ఇంటర్ అప్పటి నుంచి కూడా శరత్ గారు దయాకరణని ఎమోషనల్ గా భయపెడుతున్నారు. మీరు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే వాళ్ళందరూ కూడా విమర్శించారు, మీరు ఎట్లా ఇస్తారని చెప్పి. కానీ ఇంతకుముందు స్టార్టింగ్ ఒక మాట అంట, ఈడీ మా మీద కేసులు పెట్టింది, ఈడీని అగౌరవపరుస్తున్నామా మేము? సోనియా గాంధీ గారు 2023 ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆమెను అరెస్ట్ చేసి అరెస్ట్ అంటే మీన్స్ డిటెన్షన్ తీసుకపోతే ఈడీని గౌరవించి సిబిఐని గౌరవించి ఏమన్నా తెలుసా, నన్ను ఇక్కడనే కూర్చోబెట్టండి, ఎంతసేపు అయినా ఎంక్వైరీ చేయండి, క్రైమ్ చేస్తే నన్ను జైల్లో పెట్టండి, క్రైమ్ చేయకపోతే నన్ను వదిలేయండి. కానీ దీంతో ఎక్కువ సమయం కాలయాపన చేస్తే మా కార్యకర్తలు ఇబ్బంది పడతారు, కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పింది. మా మీద కేసులు పెడితే మేము భయపడతలేం సార్. మోదీ గారు మా మీద వ్యతిరేకంగా ఉన్నా లేకపోతే బీజేపీ మా మీద వ్యతిరేకంగా ఉన్నా మేమేం భయపడతలే. కానీ సిబిఐకి ఇస్తే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతుంది? తప్పే చేయలేదు కదా వాళ్ళు, ఎందుకు భయం? కాబట్టి టెక్నికల్ ఫ్లాస్ వాళ్ళు వెతికే ప్రయత్నం చేసిండు. హరీష్ కూడా 3 times టుడే, ఈ రోజు కూడా వేసింది పిటిషన్. రేపు సుప్రీంకోర్టులో కూడా వేస్తారు సిబిఐకి వద్దని చెప్పి. కానీ తప్పు చేసి దబాయించద్దు సార్. నేను చెప్తున్నా, నేను మోర్ దాన్ పాలిటిక్స్ మాట్లాడుతున్నా భరత్ భాయ్. ఐఎమ్ తెలంగాణైట్, అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ యాంటీ ఆంధ్ర. తెలంగాణ కొరకు కొట్టాడిన దాంట్లో జైలుకు పోయినాం కాదు, ఎన్నో తిప్పలబడ్డం, జీవితాలను వెచ్చించినాం. కానీ తెలంగాణ సొమ్మును ఎవడో దోచుకొని పోతా అంటే ఊరుకుంటామా? అది కేసీఆర్ అయినా సరే ఇంకెవరైనా సరే. కాబట్టి ఇవాళ తెలంగాణ ఆత్మ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిది. భరత్ భాయ్, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని సమస్యల్లో ఉన్నావు నాకు తెలుసు. ఎప్పుడు 2000 బిల్ అయ్యే టైం ఏంటిది, 2013-14 మొత్తం మీరు ఢిల్లీలో కూర్చొని ఉద్యమకారుల కంటే ఎక్కువ పనిచేసేవాళ్ళు మీరు. వై దీస్ గైస్ ఆర్ లూటింగ్ ది తెలంగాణ. తెలంగాణను దోచుకుంటుంటే మనం ఎందుకు భరించాలి? ఒక ఎక్స్ ఎవరో ఈటెల రాజేంద్ర ఏమో మాట్లాడొచ్చు, ఒక వై ఏందో కాంగ్రెస్ లో ఉన్న ఎవరో ఇక్కడ మాట్లాడొచ్చు, ఇంకో పార్టీలో ఉన్న టీడీపీలో ఉన్న ఇంకో ఎక్కువ మాట్లాడొచ్చు. కానీ తెలంగాణ ప్రజలు కదా అల్టిమేట్ గా మనకు. ఉత్తర తెలంగాణలో ప్రాజెక్ట్స్ లేవు, దక్షిణ తెలంగాణ శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి? కొమరం భీం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కడితే కాలువలు దువ్వలేదండి. దేవాదులు ఎత్తిపోతడం పక్కన పెట్టిండ్రు, కాంతనపల్లి పక్కన పోయింది, తుపాకుల కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇచ్చంపల్లి అనేది ఊసులోనే లేదు. మనం వార్దా దగ్గర ప్రాజెక్టు కట్టుకొని మైలవరం ఇంకో ప్రాజెక్టు దగ్గర ఎత్తిపోసుకుంటే ఇలా శ్రీపాదరావు గారు ఎంత క్రెడిబుల్ లీడర్. శ్రీపాదరావు పేరు మీద మనం ప్రాజెక్టు కట్టుకొని అక్కడి నుంచి ఫుట్బాల్ లెక్క, ఫుట్బాల్ అంటారు కదా తెలంగాణలో, అక్కడి నుంచి ఎత్తిపోసుకొని తీసుకొని చేవెళ్ళకి ఇప్పటి వరకు ఊసు లేదు సార్. చేవెళ్లలో ఇప్పటి వరకు ఒక ప్రాజెక్ట్ లేదు.
ప్రాణహిత చేవెళ్ళ అని చెప్పి చేవెళ్ళ చెల్లెమ్మ అని సవిత్రా ఇందరెడ్డిని ఈ రోజు పొగిడి ఆమె కాంచి పాదయాత్ర స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఇలా చేవెళ్ళ చెల్లెమ్మ పోయి బీజేపీ బీఆర్ఎస్ లో ఉంది. కేటీఆర్ తోని అవమానపడుకుంటున్నది కేసీఆర్ కలవ కూడా కలవాడు. అలాంటి ప్రాజెక్ట్ ను ఇలా విధ్వంసం చేసి టన్నెల్స్ అన్ని కూడా 6 చనిపోయారు. టన్నెల్లో 5,600 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇక్కడ ఒక 9 కాడ ప్రాజెక్ట్ కట్టలేదు. అది 142 152 158 పక్కన పెట్టండి. ఆ రోజు ఎస్బి చౌహాన్ నుంచి మొదలు పెడితే మొన్నటి ఫడ్నవీస్ కాడ కూడా చర్చ పెట్టిండు మా ముఖ్యమంత్రి గారు. నేనంటున్నా ఇలా బీజేపీ ఒక పెద్ద మనసుతో ఆంధ్రప్రదేశ్ లో అదే మహారాష్ట్రలో ఉన్న ఫడ్నవీస్ కూడా ఒప్పుకున్నాడు ఆ రోజు. కానీ కట్టిండా భరత్ గారు వారి దగ్గర ఇదే 9 దగ్గర ఎంత ఎనారమస్ వాటర్ ఉంటుందో ఒకసారి మీరు చూడండి. జస్ట్ 60 కిలోమీటర్స్ ట్రావెలే కదా అక్కడి నుంచి మేడిగడ్డకు. నిండా నీళ్లు ఉంటాయి, ఆదిలాబాద్ కు నీళ్లు ఉండవు. ఇది ఆదిలాబాద్ చరిత్ర. కడెం గురించి చెప్తారు. కడెం ఎంత అండి, ఒక చిన్న ప్రాజెక్ట్. అది ఎందుకు ఆదిలాబాద్ నీళ్లు ఇవ్వలేకపోతున్నాం? ఇలా వీళ్ళందరూ విమర్శిస్తున్నారు వాస్తవంగా. ఏంటి కాళేశ్వరంలో మేడిగడ్డ సుందిల్ల అన్నారంను మనం కరీంనగర్ కు పెద్దపల్లికి మన ధర్మపురికి నీళ్లు మళ్లించలేమా మనం? కానీ ఎన్డీఎస్సీని కాదని చెప్పి చేయగలమా మనం? ఏమైనా కేసీఆర్లమా ఇష్టం వచ్చినట్టు కట్టడానికి? టెక్నికల్ రిపోర్ట్ ఇచ్చి ఉన్నది కదా, కట్టుకుందాం, చేసుకుందాం. డిజాస్టర్ డిబాకిల్ చేసిన, ఎకనామికల్ డిబాకిల్ చేసిన కేసీఆర్ గురించి ప్రొటెక్ట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు ద్రోహులు. నేను చెప్తున్న కేసీఆర్ అయిపోయిన చరిత్ర. కేసీఆర్ గురించి వాళ్ళ కూతురు చెప్తున్నది, నా తండ్రి మీద సిబిఐ పెడితే కనీసం బంధుకాలు ఇయ్యలేని భావదారిద్ర్యంతో నా పార్టీ ఉందా అని ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ఒకటి మీరు ఇక్కడ పొరపాటు పడ్డారు. మేము ఇంతకుముందే చర్చ చేశాం కవిత టాపిక్ మీద. కేసీఆర్ ని ప్రొటెక్ట్ చేసేందుకు మేము లేము, రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయం, ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మాకు. కేసీఆర్ ని ప్రొటెక్ట్ చేయం, రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేయం, బీజేపీని ప్రొటెక్ట్ చేయం. అన్నప్పుడు ఇది ఇరిగేషన్ డాట్ తెలంగాణ మీరు అన్నారు కదా డాక్యుమెంట్. ఇరిగేషన్ తెలంగాణ గవర్నమెంట్ అధికారిక పోర్టల్లో ఉన్న సమాచారం చెప్తున్నా, ఇప్పటికి కూడా ఉంది, చూసుకోండి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అధికారిక పోర్టల్లో మేము 11.43 టీఎంసీల నుంచి 147 టీఎంసీలకి కెపాసిటీ రిజర్వాయర్ ను పెంచుతున్నామని ఇప్పటికీ ఉంది. మీరు మరి తీసేయాలి. మరి అదే ద్రోహం కదా. తీసేయాలి. టీఎంసీల్లో 30 టీఎంసీ డెడ్ స్టోరేజ్ మల్లన సాగర్. సరే నేను భరత్ గారు ఇప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ అధికారిక ఇప్పుడు మీరు అన్నారు కదా మీకు డాటా ఎక్కడ అంటే నేను డాటా చెప్తున్నా. ఇరిగేషన్ డాట్ తెలంగాణ భూములు కోల్పోయిన వాళ్ళు ఊరు పక్కన ఉన్నారు చెరువులో. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ డాటా తీసేయాలి కదా అంటారు. ఇరిగేషన్ డాట్ తెలంగాణ గవర్నమెంట్ డాట్ ఇన్ లో ఇప్పటికీ ఉందా లేదా డాటా చూసుకోండి. 11.3 పేజీలో 11.43 టీఎంసీల నుంచి 147.71 టీఎంసీలకి కెపాసిటీ పెంచుతున్నామని ఇప్పటికి కూడా ఉంది. అది చూసుకోండి. కొండపోచమ్మ మేము 3 టీఎంసీలతో 2.5తో పెట్టినాం. ఇప్పుడు 15 టీఎంసీలు పెట్టి 15 టీఎంసీలు ఊర్లు మొత్తం దోచుకున్నారు. ఊర్లో పోయి గజ్వేల్ పక్కన ఉన్నారు. అది వేరే సంగతి. జీటీవీ ఏంది ఎఫ్టీఎల్ లో కట్టిన వాళ్ళ క్వార్టర్స్ వాళ్ళ ఇవో కేసు నేమ్ తో పాటు ఇల్లు ఉంటది. నేను పోయినా అట్లా తిరిగినందుకు మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిండు. ఇలా మా శరత్ భాయ్ అంటుండు కదా దయాకర్ తన స్వభావానికి భిన్నంగా విమర్శిస్తుందని. జైలు కూడా తిన్నాం సంతోషంగా. అది ముర్రి ముదిరాజు కొరకు, కానీ పెట్టింది గజ్వేల్లో మేము కొట్లాడినందుకు. నేను చెప్తున్నా, నేను గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్సీ కావచ్చు కాక మేము ప్రజల కొరకు కొట్లాడుతున్నాం. శరత్ భాయ్ భరత్ కూడా చెప్తున్నా నేను, మేము ఎప్పుడు మా స్వార్థం కొరకు ఎప్పుడు ఏ రోజు కూడా కొట్లాడలే. ఎందుకు ఇలా జీటీవీ ఇంత పెద్ద చర్చ పెట్టేసి ఇంతమందిని పిలిచిండు? అఫ్ కోర్స్ శ్రీధర్ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ శ్రీధర్కి తెలవాల్సింది ఏంటంటే పేద రెడ్డి కాల్చుకుంటే కాలు కూడా కాలిపోలే. మల్లన సాగర్ భూమిలో కంపెన్సేషన్ ఇవ్వకపోతే రెడ్డి పేరు మర్చిపోయిన నేను ఇప్పుడు చెప్తున్నా. ఒక మాదిగా తన ఇంట్లోనే తను ఉరేసుకొని చనిపోయింది. బేగరి
వెంకయ్య నరసింహ చనిపోతే వాళ్ళ దాన సంస్కారాలకు దొంగతనంగా మూతికి గుడ్డ కట్టుకొని గజ్వేల్ కాడ దిగి బైక్ మీద పోయినా, ఇప్పటికీ అది ట్రోల్ అవుతుంది మీరు చూడండి. నేను ఒక మనిషి చనిపోతే పరామర్శకు నేను మూతికి గుడ్డ కట్టుకొని పోయిన చరిత్ర. దిస్ ఈజ్ ది తెలంగాణ ఆన్ దట్ డే. టుడే మీరు జాబ్తో ఎక్కడైనా సరే ఏమైనా విమర్శించవచ్చు, ఏమైనా చేయొచ్చు. మేము అది చెప్పినాం, ఇప్పటికి కూడా చెప్తున్నాం. మేము తప్పు చేస్తే మమ్మల్ని ప్రశ్నించండి అంటున్నాం. కానీ ఉందా? ఇదే ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. అదే ధర్నా చౌక్ లో టీఆర్ఎస్ నేను చెప్పేది ఏంటంటే, మీరు చెప్పిన అన్ని బట్టి ఓడిపోయింది కదా బీఆర్ఎస్ ఓడిపోయిందంటే, మీరు చెప్పినవి అన్ని చేయడం వల్లే ఓడిపోయింది కదా. ఇవాళ ఓడిపోయి ఉన్నారు కదా మీరు అధికారంలోకి ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీని మేము సపోర్ట్ చేయము, నన్ను ప్రశ్నించు, నన్ను నిలది. నీకు హక్కు ఉన్నది ఒక మీడియా ప్రతినిధిగా. అవును, వాళ్ళు తప్పు చెప్తున్నప్పుడు తప్పును సరిదిద్దే బాధ్యత నీకున్నది. తప్పు కాదంట. నేను శ్రీపాద ఎల్లంపల్లి అనేది నాకు తెలిసిన లెక్కల ప్రకారం ఉన్నది. నేను మీరు చెప్పిన 16 టీఎంసీల ఒకటి దయాకర్ గారు ఒక నిమిషం. నేను తప్పు ఇన్ఫర్మేషన్ చెప్తే మీరు తప్పు ఇన్ఫర్మేషన్ అనండి. మీరు చెప్తున్న తప్పు, నేను ఆల్వేస్ ఐఎమ్ నాట్ కరెక్ట్. ఒకటి. రెండోది, శ్రీపాద ఎల్లంపల్లి కంప్లీట్ అయిన తర్వాత రీడిజైన్ మీరు క్లెయిమ్ చేసుకున్నారు కదా, రీడిజైన్ చేసింది శ్రీపాద ఎల్లంపల్లి అయిన తర్వాత. ఈ విషయం నాకు తెలియదా? ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ లోనే నేను ఉంటా కదా, 20 టీఎంసీలో నాకు తెలియదా ఎల్లంపల్లి? శ్రీపాద ఎల్లంపల్లి ఇట్ సెల్ఫ్ 20 టీఎంసీ. మీరు అది చెప్పండి, అది కలిపితే కనుక ఎక్కువ అవుతాయి కదా అని చెప్పండి. కానీ మిగతా రిజర్వాయర్ల కెపాసిటీ మీరు చెప్పినట్టు కొండపోచమ్మ సాగర్ మీరు 2 టీఎంసీలు పెట్టారు, 15 టీఎంసీలు అయింది. పెట్టుకోండి. ఉమ్మడి ఎట్టి 1.8 మర్రిచెన్నారెడ్డి గారి కొడుకు మర్రిచెన్నారెడ్డి గారు బీజేపీలో ఉన్నాడు. ఆయన పేరేంది? రాజస్థాన్ లో మొత్తం ఎక్కడ కూడా శ్రీధర్ రెడ్డి గారు ఇస్తాను మీకు అవకాశం. ఒక్క నిమిషం. 1.5 2 టీఎంసీ తోని మనం ఎత్తిపోసుకునే ప్రక్రియ ఉంటది. బ్రహ్మణపల్లి, ఏడిగడ్డ కృష్ణాపూర్, తర్వాత ఎర్రవెల్లి, ఇంకొక విలేజ్ పేరు, 4 విలేజ్లు, 5,000 ఎకరాలు మనం తీసుకున్నాం సార్ మల్లన సాగర్ తో. అక్కడ కట్టిన నేల మీద కట్టిన బండ్ 50 టీఎంసీలు అయితే ఆ నేలలో పోతున్న నీళ్లు 30 టీఎంసీ. 30 టీఎంసీ కాదు, 30 టీఎంసీ కడితే భూమి కృంగిపోతుందని 20 టీఎంసీ పెట్టింది. ఇదే నేను అంటున్నా, మన కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కు నీళ్లు ఇచ్చి కెనాల్ ఉన్న కొండపోచమ్మ 15 టీఎంసీలతో కట్టాం. 5 టీఎంసీలు కడితే నేల కుంగి లీక్ అయితే 4 టీఎంసీలే పెడుతుంది. ఇప్పుడు 15 టీఎంసీలతో కట్టింది. యు గో త్రూ కొండపోచమ్మ నుంచి రంగనాయక సాగర్ నుంచి మొదలు పెట్టేస్తే మల్లంపేట నుంచి ప్యాకేజ్ 11 నుంచి మొదలు పెడితే 1 వరకు వెళ్ళిపో. ఎక్కడ ఉన్నాయి నీళ్లు? ఎక్కడి నుంచి? కరీంనగర్ కు 1 lakh ఎకర్ అండి, 1 lakh ఎకర్ న్యూ ఆయకట్లేదు. ఒక నిమిషం, శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు చాలా సేపటి నుంచి. శ్రీధర్ రెడ్డి గారు